క్రోధినామ సంవత్సరంలో విశాఖ జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ. తెలుగువారి నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మాట్లాడుతూ క్రోధినామ సంవత్సరంలో ప్రజలు తమ ప్రతాపాన్ని జగన్ రెడ్డి మీద చూపిస్తారని అన్నారు. కొత్త సంవత్సరంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల కష్టాలు కూడా తొలగిపోతాయని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వేద పండితులచే పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఎం ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఆయనకి బాగానే ఉంది. బేసిస్ ఎక్కడ సున్నాలు లేవు, ఏ మూడిట్లలోనూ కూడా సున్నాలు లేవు. అలాగే నారా లోకేష్ బాబు గారిది నక్షత్రం అనురాధ, ఆయనది వృశ్చిక రాశి, ఆయనది కూడా ఎక్కడ ఏమీ సున్నాలు ఏమి లేవు. ఆయన వీళ్ళ ఇతర జాతకాలు చాలా బాగున్నాయి. ఈరోజు తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా మరి ఈ ఉగాది సంవత్సరాన్ని క్రోధినామ సంవత్సరం అని చెప్పి మన నామకరణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి విశాఖ ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, ముఖ్యంగా మా సౌత్ ప్రజలు కానీ ఈ సంవత్సరంలో మరి సుఖ సంతోషాలతో మా భగవంతుడి దయ వల్ల రేపు మళ్ళీ అధికారం వస్తే మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వీళ్ళందరికీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ విశాఖపట్నంలోనూ ఉన్నాయి, సౌత్లో ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా, మా ప్రభుత్వం ద్వారా బాగు చేయాలని ఎన్నో కలలుగంటున్నాం. అవి సఫలమవుతాయని మాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా మీ ద్వారా ఈ క్రోధినామ సంవత్సరం సందర్భంగా విశాఖ ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కోరుతున్నా, ఈ క్రోధి అంతా కూడా, క్రోధి అంటే కోపం అనే అర్థం, మీ కోపాన్ని ఈ రాక్షస ముఖ్యమంత్రి పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి వాడండి అని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకంటే ఆయన ఇంటికి వెళ్ళకపోతే మనం అందరం కూడా మరి ఇక బంగాళాఖాతంలోనో లేకపోతే ఇళ్లల్లో మరి మన పనులు మనం చేసుకొని బయటకు రాకుండా మరి అన్నమో రామచంద్ర అని తలమట్టించే పరిస్థితి కూడా వస్తుంది మనకి. ఇప్పటికే 20 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్గా వచ్చి ఇంకో 10 లక్షల కోట్లు, అంటే 20 లక్షల కోట్లు. మరి రాష్ట్రం వాల్యూ అంతా కూడా మొత్తం పోయినట్టే. ఎవరు కూడా మనకు అప్పు ఇవ్వడు, తిండి కూడా దొరకదు, గింజలు కూడా ఉండవు. రేపు కేంద్ర ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే ఒక బియ్యపు గింజ దొరికే అవకాశం ఉంది పేదవాళ్ళకి. ఇప్పటికే ఈ సంవత్సరం కానీ, గత సంవత్సరం కానీ కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క బియ్యం మాత్రమే పంచుతున్నారు. ఆ బియ్యాన్ని ఏదో వీళ్ళు పంచారు సొంతంగా బిల్డప్ ఇచ్చుకోవడం తప్పితే వీళ్ళు పంచే బియ్యం కూడా లేవు.
అందువల్ల ఈ సందర్భంగా కోరుతున్నా అన్ని వర్గాల ప్రజలు కూడా నానా బాధలు పడతా ఉన్నారు. ఈ బాధలు అన్నీ పోవాలంటే రేపు జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా ఇటువంటి మూర్ఖుడిని ఇంటికి పంపించే ఏర్పాటు చేయాలని విశాఖ ప్రజలు కోరుతున్నా. ఎందుకంటే మద్యం ప్రియం, ఇసుక దొరకదు, నిరుద్యోగులకు పని లేదు, లేకపోతే రైతుకి గిట్టుబాటు ధర లేదు, పంట నష్టం, ఏ పంట వేసుకోవాలో తెలియదు, కార్మికులకు ఎక్కడ పనిచేద్దామన్నా ఇసుక సిమెంట్ కూడా అందుబాటులో లేదు. ఇక ఉద్యోగస్తుల పాటలైతే చెప్పలేనివి, వాళ్ళకి నెలనాడు జీతం రాక, ఇన్స్టాల్మెంట్ కట్టుకోలేక, పిల్లల ఫీజులు కట్టలేక నానా హింసలు పడుతుంటే ఈ రాష్ట్రంలో కనీసం ఆయనకి చీమ గుట్టేటైనా లేదు. చాలామంది కాలేజీలు రన్ చేసి వాళ్ళ కాలేజీ ఫీజులు కట్టకుండా పిల్లల ద్వారా కాలేజీలు ఏం చేస్తారంటే హెరాస్మెంట్ చేసి మీరు ఫీజు కడితే కానీ పరీక్ష రాయనివ్వమని బెదిరించి నానా ఇబ్బందులు పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ కూడా నీకు ఉసురు తగులుతుంది, ప్రజల ఉసురు. రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఆలోచించి మరి ఈ మూర్ఖుడిని ఇంటికి పంపించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ. విశాఖ ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విశాఖపట్నంలో సుమారుగా 25,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా పాలిటెక్నిక్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ పూర్తిగా కూడా తాకట్లు పెట్టి విశాఖపట్నం చిన్నాభిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఏదో విశాఖపట్నం రాజధాని అని చెప్పి ఆ ఉన్న రోడ్డు మీద తారేసి 4 రంగులేసి ఒక 4 బస్ స్టాపులు కట్టి ఆ బస్ స్టాపుల్లో కూడా ఒక బస్ స్టాప్ పడిపోయి మొత్తంగా ఋషికొండ అనేటువంటి ఆ కొండని గుండు గీకి ఆ కొండ మీద ఒక కొంప కట్టుకుని ఒక 500 కోట్లతో ఈ విశాఖపట్నం విచ్ఛిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ విశాఖ ప్రజలందరూ కూడా గద్దె దింపి బంగాళాఖాతంలో కలపాల్సిందిగా విశాఖ పార్లమెంటరీ పార్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే మన భావితరాల భవిష్యత్తు పాడైపోతున్న ఆలోచనతో మీరందరూ కూడా ఆలోచించి ఓటేయాల్సిందిగా